యానిమల్ లో ప్రొడక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో గజిబిజి ఉండదు, ఆ ఫినిష్ అండ్ స్కేల్ కనిపిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ అన్ఫార్చునేట్లీ సబ్ పార్ ఎగ్జిక్యూషన్ ఉంటది ఫర్ ద మోస్ట్ పార్ట్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. ఎక్కడ ఫ్లో ఉండదు మూవీలో. మెజారిటీ మూవీ సీన్ టు సీన్ స్మూత్ గా ట్రాన్సిషన్ అవ్వదు. అండ్ ఇది ఎడిటింగ్ మిస్టేక్ కూడా కాదు, నాకు తెలిసినంత వరకు ప్రొడక్షన్ లెవెల్ ఇష్యూనే ఇది. పేపర్ మీద ఉన్న ఐడియా, డెప్త్, వరల్డ్ బిల్డింగ్ స్క్రీన్ పైన కనబడదు. అండ్ సర్ప్రైజింగ్లీ చాలా చోట్ల బడ్జెట్ కనిపిస్తా ఉంటది. మరి లొకేషన్స్ కి ఈజీగా పర్మిషన్ దొరకలేదో ఏమో తెలియదు కానీ రాండమ్ షాట్లలో సీజీఐ ఉంటది. అండ్ అన్ఫార్చునేట్లీ అది బాగా కూడా రాలేదు అవుట్పుట్. ఏవైతే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మనం సందీప్ స్ట్రెంత్ అనుకుంటామో అక్కడనే ఫాల్టర్ అయ్యిండు. ఎంత బాలీవుడ్ జోన్ అయినా, అన్ని విషయాలపైన కంట్రోల్ లేకపోయినా, సరిపోయే బడ్జెట్ లేకపోయినా, యాజ్ ఏ ఫ్యాన్ ఇది నాకు డైజెస్ట్ అయితలేదు. మూవీలో ఫ్లాడ్ క్యారెక్టర్స్ ఉంటే అని ఎక్స్పెక్ట్ చేసే పోతాము, కానీ ఫిల్మ్ మేకింగ్ లో ఫ్లాస్ ఉంటే అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్కోర్ కూడా చాలా ర్యాండమ్ ఉంటది చాలా చోట్ల. అఫ్ కోర్స్ హై ఇంపాక్ట్ సీన్స్ ఉంటాయి అండ్ అక్కడ మ్యూజిక్ ప్లేస్ ఎ బిగ్ రోల్, కానీ ఓవరాల్ కొంచెం షేకీ